పార్టీల నేతలు ఆయనతో అనుబంధం ఉన్న వ్యక్తులు విచారం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన పాల్వాయి మృతి కాంగ్రెస్కు తీరని లోటని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం అంటే సుమారు 60 ఏళ్లు జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి రాహుల్ గాంధీ గారి వరకు సేవలు అందించిన మహానాయకుడు. పార్లమెంట్ సభ్యునిగా, శాసన సభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా, మంత్రిగా 6 దశాబ్దాల పాటు వారు కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర ప్రజలకి చేసిన సేవలు మేము ఎప్పుడూ మర్చిపోము. మా జిల్లా, ముఖ్యంగా నల్గొండ జిల్లా, అలాగే తెలంగాణ రాష్ట్రం ఒక సీనియర్ నాయకుడిని, తెలంగాణ కోసం 2 సభల ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్న నాయకుడు. దాంతోపాటు నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు సంబంధాలతో అటు కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ, దాంతోపాటు భారతదేశంలో కూడా నెహ్రూ కోఆర్డినేటర్గా దానికి సంబంధించి ఎన్నో యాక్టివిటీలో పాల్గొంటూ, దాంతోపాటు నల్గొండ జిల్లా అభివృద్ధిలో కూడా ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు ఆయన. వారి అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ కాంట్రవర్షియల్ అయినప్పటికీ అది పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య స్ఫూర్తిలోపే మాట్లాడేవారు. వారు పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రానికి, నల్గొండ జిల్లాకు అంతర్జాతీయ ఫోరంలో మరి బలంగా మన దేశాన్ని, పార్లమెంట్లో మన రాష్ట్రాన్ని, హైదరాబాద్లో నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వారి కృషి చేస్తున్న అంశాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే వచ్చారు. ఈరోజు కాంగ్రెస్ కుటుంబానికి ఇది ఒక పెద్ద లాస్. గోవర్ధన్ రెడ్డి అంటే నల్గొండ అంటేనే గోవర్ధన్ రెడ్డి అని పేరు తెచ్చుకున్న వ్యక్తి పార్లమెంటరీ కమిటీలో హిమాచల్ ప్రదేశ్ వెళ్ళడం, ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కేటప్పుడే, ఏటీఆర్ ఫ్లైట్ ఎక్కేటప్పుడే ఆయన కొంత ఆయాసం కలిగితే వాళ్ళ భార్య కూడా చెప్పిందంటే, ఎందుకండి మనం వెళ్ళిపోదామంటే, ఏం కాదు పదో అన్నాడు. దిగిన తర్వాత మళ్ళా నొప్పి వచ్చింది. ఆయన ఇమీడియట్గా ప్రభాకర్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి మిగతా ఎంపీలందరూ హాస్పిటల్లో జాయిన్ చేయడం, చేసిన 10 నిమిషాలకే పియర్ స్ట్రోక్ వచ్చింది. ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం నిజంగా బాధాకరం. ఏదైనా ఆయన చనిపోవడం, అందులో మరి హిమాచల్లో చనిపోవడం, వారి బాడీ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం.